125 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని 600 కోట్ల రూపాయలతో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 70 కోట్ల రూపాయలతో మంజూరు చేసి ఈ హాస్పిటల్ నిర్మాణం దశగా ఉంటే 80% సుమారుగా కంప్లీట్ అయ్యింది. ఐపీడీ ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ అయిపోతే దాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఈ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేసి 100 రూపాయలకి ఎకరా ఇవ్వాలని ఆలోచన చేసే ఒక కుట్రపూరితమైన నిర్ణయం చేయడం అనేది నిజంగా ప్రజలు హర్షించట్లేదనే విషయాన్ని కోటి సంతకాల ద్వారా ప్రజలు మద్దతు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో వెళ్ళాలని చెప్పి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడిగ వర్గాలు, మరి ముఖ్యంగా పేద వర్గాలు ఒకటే మాట అంటున్నారు. పేదల కోసం నిర్మాణం చేసిన ఈ హాస్పిటల్ని ప్రైవేట్ మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయబడింది ఎంతవరకు సంబంధించిన ప్రజలు నిలదీస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాబార్డు ద్వారా ఈ 17 మెడికల్ కాలేజీలకి 8,400 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కనీసం 4,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఖర్చు చేయలేని దగులు బాచి దగాకోరు ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెప్పడం నిజంగా ఆశయించుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న చర్యలు కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఈరోజు ప్రజల్ని దోచుకోవాలని ఆలోచన తప్ప ఎక్కడికి ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన చేస్తారు. అయితే పేదవాడి అనారోగ్యం పైన వ్యాపారం చేయాలని ఒక దుష్ట ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే దీన్ని తిప్పికొట్టాలని, పేద వర్గానికి మంచి వైద్యం ఉచితంగా అందించాలని ఆలోచనతోనే ఇదిగో ఇక్కడ నుండి ఒక 50 అడుగుల దూరంలో ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి వాళ్ళ కార్యకర్తలు దారాదత్తం చేయాలని చంద్రబాబు ఆలోచనని విరమింపు చేయాలని, ప్రభుత్వం మెడలో వంచాలని, చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, పేదల కోసం, పేద వర్గాల కోసం, నిమ్న జాతుల కోసం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం చాలా గొప్పదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గొంతెత్తి చెప్తున్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తెలియాలని, ఈ పేద వర్గాల యొక్క ఆలోచన విధానం వాళ్ళ కష్టాన్ని వ్యాపారం చేయొద్దని, ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని, ప్రజల పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి కానీ వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదని చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్ర ప్రజలు గొంతెత్తి కోరుతున్నారు. మరి ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గంలో ఏ వారికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కోటి సంతకాల సేకరణకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఆయన పేద వర్గాలకు ఉచితంగా వైద్యం ఇవ్వాలని ఆలోచనతో నిర్మాణం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకున్నాడని చెప్పేసి ప్రజలు మేము వింటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా నీ మెడలో వంచైనా సరే నీ క్యాబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకున్న వరకు గవర్నర్ గారికి రేపు 26వ తేదీన కోటి సంతకాలు సేకరణ చేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభీష్టాన్ని ప్రజలకి రాష్ట్ర గవర్నర్ గారికి తెలియపరిచి క్యాబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తుందని, అవసరమైతే వీధి పోరాటం చేసైనా సరే చంద్రబాబు నాయుడు మెడలో వంచైనా సరే ఈరోజు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచనని, రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలన్న ఆలోచనని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలో వంచైనా అమలు చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతుందని చెప్పి సభాముఖంగా చెప్తారు.